అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు వీడియోలో ఊ కొమ్ము వరకు పదాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఊ కొమ్ము దీర్ఘం పదాలు నేర్చుకుందాం. చూడండి, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఈజీ పద్ధతిలో నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. ఊ కొమ్ము దీర్ఘం పదాలు. కా నుండి బండి వరకు, కా నుండి బండిరా వరకు ఎలా రాయాలో చూడండి. ఇవి మనకు ఊ కొమ్ముతో బండిరా వరకు పదాలు. దీంట్లో అన్నీ ఇంతకుముందు వీడియోలో నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు మనము ఊ కొమ్ము దీర్ఘం కా నుండి బండిరా వరకు నేర్చుకుందాం. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు. ఇక్కడ మనం కూతో నేర్చుకున్నాం కదా. అన్నీ ఊ కొమ్ము పదాలు. ఇక్కడ ఊ కొమ్ము దీర్ఘం అంటే దీర్ఘం పదాలు. దీర్ఘంతో ఎలా పలుకుతాము? ఊ కొమ్ము దీర్ఘం అంటే కూ. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు రా, కూర. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఖు. దీంతో ఏమొస్తుంది? ఖూని. కక్క గా. గాకి ఏం చేస్తున్నాం? కొమ్ము దీర్ఘం పెడతాం. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గూన లేదా గోని. మనం ఎన్నైనా పదాలు రాసుకోవచ్చు. నేను ఒక పదం మీకు ఎగ్జాంపుల్కి రాసి చూపిస్తున్నాను. తర్వాత సెకండ్ గా. ఇది ఘా కదా. ఘాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ. ఏమొస్తుంది? ఘూకము. ఘూ కా ము. మాకు చిన్న చిన్న పెట్టాలి. ఇప్పుడు చాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, చూడు, చూపు. చాకి కొమ్ము దీర్ఘం ఇస్తే చూ, పాకి కొమ్ము ఇస్తే పు. అంటే ఇది కొమ్ము దీర్ఘం అంటే మనము లెటర్ని సాగదీసి పలుకుతాం. ఇది పాకి కొమ్ము ఇస్తే పు అని అంటే మనం సింపుల్గా పలుకుతున్నాం. అది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఛాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఛూ, ఛూత. తర్వాత జ. ఇది జా కదా. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, జూలు. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ, లాకి కొమ్ము ఇస్తే లు. తర్వాత సెకండ్ ఝా. ఇది ఝా. ఇది ఝాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ, ఝూటము. ఇది ఝా కదా. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ టా, మాకి కొమ్ము ఇస్తే ము, ఝూటము. తర్వాత టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ. టా రాసి కొమ్ము దీర్ఘం పెట్టాలి. టూ, టూరు. టాకి కొమ్ము దీర్ఘం ఇస్తే టూ, రాకి కొమ్ము ఇస్తే రు, టూరు. తర్వాత సెకండ్ ఠా. దీంతో పదాలు ఉండవు. ఠూ. తర్వాత డాకి కొమ్ము దీర్ఘం ఇస్తే డూ. ఇది డా. డాకి కొమ్ము దీర్ఘం ఇలా పెట్టాలి. డూపు. డు. పాకి కొమ్ము ఇస్తే పు, డూపు. తర్వాత ఢూ. సెకండ్ డాకి ఇక్కడ జట్కా అంటారు దీన్ని. ఢూ. ఢూడు బసవన్న అంటాం కదా మనము. ఢూ, ఢూ, ఢూడు బసవన్న. తర్వాత అనా కొమ్ము దీర్ఘం సేను. దీంతో స్టార్టింగ్ లెటర్ తోటి ఉండవు కాబట్టి మనము ఫస్ట్ లెటర్ చా రాసి చానూరా. తర్వాత టట్టడన, తత్తదన. తాకి కొమ్ము దీర్ఘం ఇస్తే తూ, తూకము, తూరుపు. తూ కా, మాకు కొమ్ము ఇస్తే ము, తూకము. తర్వాత సెకండ్ థా. థాకి కొమ్ము దీర్ఘం ఇస్తే థూ. థూ అని ఉమ్ముతారు కదా, అది కూడా. తర్వాత దాకి కొమ్ము దీర్ఘం ఇస్తే
దూ దూరము. తర్వాత సెకండ్ దహకి కొమ్ము దీర్ఘమిస్తే ఇక్కడ జట్కా పెట్టాలి. సెకండ్ ధ ధూపము. ధాకి కొమ్ము దీర్ఘమిస్తే ధూ, పా మా కొమ్మిస్తే ము, ధూపము. తర్వాత నాకి కొమ్ము దీర్ఘమిస్తే ను, తత్త దద్ద నా కదా, నాకి కొమ్ము దీర్ఘం ఇలా సైడ్ నుండి పెట్టాలి. నూనె నూపురం. నూనె ఈజీ లెటర్. నాకెత్వం ఇస్తే నే, నాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ను, నాకెత్వం ఇస్తే నే. తత్త దద్దన్న. తర్వాత పా, పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, పూనకం. పూలు. పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, లాక్ కొమ్మిస్తే లు, పూలు. తర్వాత పప్ప సెకండ్ పా, ఇక్కడ జట్కా పెట్టి ఇక్కడ నుండి కొమ్ము దీర్ఘం పెట్టాలి. ఏమొస్తుంది? ఫూత్కారము. ఫూ, తాకి కావత్తు దీర్ఘం రం, ఫూత్కారం. తర్వాత బూ, బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ, బూరే, బూరా. బాకి కొమ్ము దీర్ఘం ఇస్తే బూ, రే, బూరే. తర్వాత భాకి కొమ్ము దీర్ఘం ఇస్తే భూ, భూమి. మాకు గుడిస్తే మీ, భూమి. తర్వాత పప్ప బబ్బ మా, మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూ, మూర, మూతి, మూక ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత యాకి కొమ్ము దీర్ఘం ఇస్తే యూ, యూదులు, యూదులు. తర్వాత రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, రూక, రూపాయి, రూప ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లాకి కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లూనా. లాకి కొమ్ము దీర్ఘం. తర్వాత వాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ, ఊతోటి మనకి పదాలు ఎక్కువగా ఉండవు కాబట్టి షూ. షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, శూలము, శూలము. షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షూ కాలుకి వేసుకునే షూ అంటాం కదా, షూ. తర్వాత సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు, సూకరం, సుకరం పంది, సూకరం అంటే. తర్వాత హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ, హూనం. తర్వాత లాక్ కొమ్ము దీర్ఘం ఇస్తే లు, దీంతో పదాలు ఏమీ ఉండవు. తర్వాత క్షాక్ కొమ్ము దీర్ఘం ఇస్తే క్షు, దీంతో కూడా పదాలు ఉండవు. బడ్డీరాక్ కొమ్ము దీర్ఘం ఇస్తే రు, దీంతో మనకి రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూతోటి పదాలు వాడతాం కాబట్టి వీటితో మనకు పదాలు ఉండవు కాబట్టి నేను రాయలేదు. ఇది మన తెలుగు. మీకు ఇది చదువుకుంటే అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.